హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? బై గాడ్స్ గ్రేస్ నేనైతే బాగున్నాను. ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది. నాకు కుదరలేదు. ప్లస్ రికార్డ్ చేయటానికి నాకు డిస్టర్బెన్స్‌గా ఉండేదనమాట. సో, అందుకే చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఈ గ్యాప్‌లో దేవుడు నాకు నేర్పించాల్సిన విషయాలు చాలా నేర్పించాడు. అందులో నేను ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాననమాట. మా బాబుని స్కూల్‌లో జాయిన్ చేసిన ఫస్ట్ డే నేను, మా వారు, బాబు ముగ్గురం ఎళ్ళామనమాట. కొంచెం లేట్‌గెళ్ళి కాసేపుండి వచ్చేసాము. ఆ ఉన్న కాసేపు తినిపిస్తా, ఆడిపిస్తా తనతో ఉండేసరికి మేము లేని లోటనేది తనకి తెలియలేదనమాట. ఆ మరుసటి రోజు అనుకున్నాము మనం ఇద్దరము లేకపోతే ఎంతసేపు ఉంటాడో చూద్దామని చెప్పి అనుకున్నాము. ముగ్గురమే ఎళ్ళాము. మా ఇద్దరిని డ్రాప్ చేసి మా వారు ఒక 5 మినిట్స్ ఉండి స్కూల్ నుంచి ఇటు బయటికి వచ్చేసారనమాట. బయటకి కనిపించకుండా ఉన్నారు. నేను కూడా ఒక 10 మినిట్స్ ఉండి బాబు ఆడుకుంటున్నప్పుడు బయటకొచ్చాననమాట. ఇద్దరం కూడా సైడ్‌కుండి ఉన్నామనమాట. సైడ్‌కుండి చూస్తున్నాం. ఏం చేస్తాడని చెప్పి చాలా గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. అక్కడ ఆయమ్మ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు పట్టుకుంటున్నారు కానీ గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తూనే అంటున్నాడు డాడీ కావాలి, డాడీ కావాలి అంటున్నాడనమాట. అలా అన్నప్పుడు నాకు ఒక్క నిమిషం కొంచెం బాధ అనిపించింది. ఏంటి మమ్మీ అనలేదు, అమ్మ కావాలనలేదేంటి రోజంతా ఉంటాను. నాకు బాధ అనిపించిందనమాట. కానీ వితిన్ 2 సెకండ్స్‌లోనే మళ్ళీ నాకు అనిపించింది, బాబు నన్ను అడగకపోయినా పర్వాలేదు, నా కోసం ఏడవకపోయినా పర్వాలేదు. కానీ తను మంచిగా దేవునిలో ఎదిగి దేవుని సహాయం తీసుకొని, తోడు తీసుకొని, తను మంచిగా అన్ని విషయాల్లో ఎదగాలి, వర్ధిల్లాలి అని అనుకున్నాననమాట. మళ్ళా ఆ మరుక్షణమే నాకు దేవుడు పలికిన మాటలు అంటే సిలువ వేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట పలికాడు కదా! చాలామంది స్త్రీలు ఆయన వెంట ఎళ్తున్నారు. ఏడ్చుకుంటా, రొమ్ము కొట్టుకుంటా ఎళ్తా ఉంటే ఒక మాట అన్నారు. "మీరు నా కోసం ఏడవద్దు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి" అని. అప్పుడు నాకు మాట గుర్తొచ్చిందనమాట. నిజమే కదా! ఒక మనిషిగా ఉండి నేను మనిషి అయ్యుండి కొంచెం నేను ఇలాగ మాట్లాడితే, నేను ఇలాగ అనుకుంటున్నాను, ఇలాగ ఆలోచిస్తున్నాను. కానీ దేవుడు ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. నోటి మాటతో సృష్టిని చేసినవాడు, సృష్టించినవాడు సృష్టినంతటిని కూడా. సో, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆయన ఆలోచనలు ఇంకెంత ఉన్నతంగా ఉంటాయో నాకనిపించిందనమాట. అంత బాధలో కూడా, అంత శ్రమలో కూడా అంతవరకు మరి ఎన్నో మాటలు, చేతలు ఎన్నో భరించి వచ్చారు. మరి ఆ సిట్యుయేషన్ కూడా కష్టమే. కానీ ఆయనకంటూ ఒక గురి, గమ్యం ఉంది. నేను నా తండ్రి చిత్తానుసారంగా వచ్చాను. నా తండ్రి చిత్తానుసారంగానే నా ఇష్టపూర్వకంగానే ఈ బాధనంతటిని కూడా మీకోసం భరిస్తున్నాను. సో, నేను మళ్ళీ ఇప్పుడు మరణించి తిరిగి లేస్తాను. ఆరోహణమై మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేనెళ్ళిపోతాను. ఆయనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఒక గురి అనేది ఉంది ఆయనకి. సో, ఇది నేను ఈ ప్రజల కోసం వీళ్ళ రక్షణ ఇవ్వటానికి, ఉచితంగా రక్షణ ఇవ్వటానికి నేను ఇది దేవుని చిత్తానుసారంగా, నా తండ్రి చిత్తానుసారంగా నేను భరించటానికి వచ్చాను అనేది ఆయనకి ముందుగానే తెలుసు. అది కష్టమైనప్పటికిని కూడా ఎంతో భారంగా ఆయన అవన్నీ కూడా భరిస్తూనే ఉన్నాడు. అంత బాధలో కూడా మనకి తెలీదు. అంటే మన రేపు ఎలా ఉంటాదో, మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటదో, మన ఫ్యూచర్ ఎలా ఉంటదో, పరిస్థితులు ఎలా ఉంటాయో అవి మనకు తెలీదు కానీ దేవుడికి తెలుసు. అవన్నీ ఆయన ముందుగానే ఆలోచించి నా కోసం అయితే వద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నారాయన. నాకప్పుడు ఆ సిట్యుయేషన్‌లో నాకు ఆ మాటలు గుర్తొచ్చాయనమాట. నిజమే కదా! అని అనిపించింది నాకు. ఆ క్షణమే నాకనిపించింది నిజమే నేను ఇంకా దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. ఏది ఉన్నా లేకపోయినా దేవుడుంటే చాలు అని నాకు ఇంకా నేను స్ట్రాంగ్‌గా ప్రేయర్ చేయాలని అనుకున్నాననమాట. ఆ మాటలు నాకు చాలా స్ట్రెంగ్త్‌నిచ్చాయి నాకు. కొంచెం నాకొక మోటివేట్. ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీకు ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగుంటే అది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్ యూ. హావ్ ఎ బ్లెస్డ్ డే.